హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎవరైతే ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి కోసం అయితే ఈ వీడియోని అయితే నేనైతే చేయడం జరుగుతుంది. ముందుగా ఈ మోక్ కౌన్సిలింగ్ సంబంధించి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేస్తారంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ నిన్న ఏ కాలేజీలో సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం మెంటర్షిప్ తీసుకొని పీడిఎఫ్ తీసుకోండి. మీకు ఓన్గా మీరు పీడిఎఫ్ తీసుకొని మీరు ఓన్గా కాలేజ్ పెట్టుకున్న స్టూడెంట్స్కి కాలేజెస్ అనేవి అయితే నిన్న రాలేదన్నమాట. చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు రాలేదంటే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల, వాళ్ళు నేను ఇచ్చిన పీడిఎఫ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రాలేదు. అలానే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఏదైతే వచ్చిన కాలేజ్ ఉందో మంచి కాలేజ్ రాలేదు, ప్లస్ అసలు కాలేజ్ అనేది అలాట్ కాలేదన్నమాట. నా దగ్గర పీడిఎఫ్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మీకు ఇంకా పీడిఎఫ్ గురించి కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తాను. ఫాస్ట్గా వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. లేదంటే 7671976893 ఈ నెంబర్ మీకు చూపిస్తాను. ఆ నెంబర్కి అయితే నాకైతే మెసేజ్ చేయండి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ తీసుకొని స్టూడెంట్స్ ఉంటే నాకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో. వెంటనే పీడిఎఫ్ తీసుకొని పీడిఎఫ్ తర్వాత ఆప్షన్స్ అనేవి అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఆప్షన్స్ ఎలా ఎడిట్ చేయాలి, మొత్తం ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకి ఇక్కడ చూసుకోండి, నిన్న 4th మనకైతే రిజల్ట్స్ రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఈ రోజు నుంచి 5th నుంచి 7th వరకు మనకైతే ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ 5th నుంచి మీరు 7th వరకు మీకు వచ్చిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఏమన్నాయో అవి అయితే చేంజ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు వచ్చిన కాలేజ్ 5th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, దాని కింద ఇంకా బెటర్ కాలేజెస్ ఉంటాయి. ఆ కింద బెటర్ కాలేజెస్ని పైకి యాడ్ చేసుకోండి అనమాట. ఒకవేళ మీకు 1 to 5 మీ కాలేజ్ వాళ్ళు అలాట్ చేయలేదు అనుకోండి, అంటే మీకు 10th కాలేజ్ ఇచ్చారనుకోండి వాళ్ళు, అంటే మీకు 1 నుంచి 9th కాలేజ్ వరకు మీరు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మీకు 10th కాలేజ్ ఇచ్చారు. సో 10th కింద మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు 10th నుంచి కింద ఏమైనా బెటర్ కాలేజెస్ ఉంటే అవి పైకి యాడ్ చేసుకొని అలా షఫ్లింగ్ చేసుకోండి అనమాట. వెబ్ ఆప్షన్లు ఖచ్చితంగా అందరూ మార్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అలా ఉంచితే ఏం కాదా అంటే, మీరు అలా ఉంచినా ఏం కాదు, లేదు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటామని అనుకుంటే వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిందే అనమాట. చేంజ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి 10th రోజు రిజల్ట్స్ అయితే మారుతుంది. ఇప్పుడు వచ్చిన కాలేజే మళ్ళీ ఉంటుందా అంటే లేదండి, ఇప్పుడు వచ్చిన కాలేజ్ 100% ఉంటుంది అని చెప్పేసి అయితే మేము కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి, సో మీ సీటు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకేనా, దీని గురించి ఇంకా మీకు క్లియర్గా కావాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎవరు మర్చిపోకండి, మెంటర్షిప్ తీసుకోకపోతే ఫాస్ట్గా మెంటర్షిప్ తీసుకొని పీడిఎఫ్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.